నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి హర్ష. ఇవాళ మన కథ తన కూతుర్ని ఏడిపిస్తున్న ఆకతాయికి తల్లి చెప్పిన గుణపాఠం. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. స్కూల్ నుంచి అలసటగా వచ్చిన నా కూతురు ఐశ్వర్యని చూస్తూ, ఏమైషు అంత డైల్గా ఉన్నావు, క్లాస్లో వర్క్ ఎక్కువైందా ఏంటి, మొహం అలా వాడిపోయింది అంటూ మంచినీళ్ల గ్లాస్ అందిస్తూ ప్రశ్నించాను. ఏం లేదమ్మా, బాగానే ఉన్నాను అంటూ కాలుకున్న షూస్ విప్పి ర్యాక్లో పెట్టి పుస్తకాల బ్యాగ్తో సహా తన రూంలోకి వెళ్లిపోయింది. నా పేరు జానకి, నేను గృహిణి. మా వారు మోహన్ ఇక్కడే దగ్గరలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులో క్లర్క్గా పనిచేస్తున్నారు. మాకు 2 పిల్లలు. ఐశ్వర్య 10th చదువుతోంది. తర్వాత బాబు పవన్ 8th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళిద్దరూ చదివేది గవర్నమెంట్ స్కూల్లోనే. ఇద్దరూ ఒకే స్కూల్. చక్కగా చదువుతారు, ఒద్దికగా ఉంటారు. చాలా మంది పిల్లల్లా ఫోన్లు, ఇంటర్నెట్ అంటూ కలవరించే ఆన్లైన్ గూటి పక్షులు అసలే కాదు. ఇంట్లో మా మాట వింటారు. చదువు, సంధ్య, ఆటపాటలు, కబుర్లు, పెద్దల పట్ల వినయ విధేయతలు అన్నీ ఉన్న చక్కని పిల్లలు. మా పిల్లలని ఎక్కువ పొగుడుతున్నాను అనుకోకండి, నేను చెప్పేది నిజమే. మా చుట్టాలు, స్నేహితులు అందరూ మీ పిల్లలు ఈ కాలంలో ఉండాల్సిన పిల్లలు కాదు అంటారు. నాకు అది పొగడ్తో వెటకారమో అర్థం కాదనుకోండి. పిల్లలకి ఎలాంటి అలవాట్లైనా మన పెద్దవాళ్ల నుంచే వస్తాయి. వాళ్ల మనసు తెల్ల కాగితం లాంటిది. మనం ఏం చెప్తే అదే నేర్చుకుంటారు. వాళ్ళు చెడిపోవాలన్నా మంచిగా ఉండాలన్నా బాధ్యత మన చేతుల్లోనే ఉంది. ఎప్పుడూ స్కూల్ నుంచి గలగలా నవ్వుతూ స్కూల్లో ఏం జరిగిందో, ఫ్రెండ్స్ ఎవరేమన్నారో, టీచర్స్ ఏం చెప్పారో చెబుతూ వస్తూనే తినడానికి ఏమైనా పెట్టమ్మా అంటూ మారం చేసే నా కూతురు ఐశ్వర్య అలా ముభావంగా ముఖం ముడుచుకుని ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు. స్కూల్లో కానీ బయట కానీ ఏం జరిగినా చెప్పే స్వేచ్ఛ తనకి పూర్తిగా ఉంది నా దగ్గర. మేమిద్దరం స్నేహితుల్లా ఉంటాం, తల్లి కూతుర్లైనా సరే. ఇంతలో నా కొడుకు పవన్ కూడా వచ్చేశాడు. వస్తూనే అక్కేదమ్మా అని అడిగాడు. రూమ్లో ఉంది అని చెప్తూనే, స్కూల్లో ఏమైనా జరిగిందా, అక్క ఎందుకలా ఉంది అని అడిగాను. ఏమో నాకేమీ తెలియదమ్మా, ఇప్పుడే వస్తా అంటూ తలుపు మూలన బ్యాట్ తీసుకొని పాలు తాగి బయటకెళ్లరా అనే నా మాట పూర్తిగా వినిపించుకోకుండానే ఒక్క మ్యాచ్ ఆడి వచ్చేస్తా అమ్మా అంటూ తుర్రుమని బయటకు వెళ్లిపోయాడు. పిల్లలకు చదువు ఎంత అవసరమో ఆటపాటలు కూడా అంతే అవసరం కదా. అందుకే వాడి ఆటలకు ఎలాంటి అభ్యంతరం చెప్పం, నేను కానీ మా వారు కానీ. ఒక గ్లాసులో బూస్ట్ కలిపి నా కూతురు గదిలోకి వెళ్లాను. ఫ్రెష్ అయి బట్టలు మార్చుకుని బెడ్ మీద పడుకుంది. ఏమైంది తల్లి, అలా ఉన్నావు? రోజు స్కూల్ నుంచి రాగానే బోల్డని కబుర్లు చెబుతూ చాలా అల్లరి చేస్తావు కదా, ఎందుకలా డల్గా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? లేదంటే ఏమైనా హోంవర్క్ ఫినిష్ చేయలేదా? ప్రాజెక్ట్ వర్క్ ఏమైనా పెండింగ్ ఉండిపోయిందా? టీచర్ ఏమైనా అన్నారా? నేనేమైనా సాయం చేయనా? ప్రశ్నల వర్షం కురిపిస్తున్న నా వంక చూస్తూ, అబ్బా చాలా ఆపమ్మా నువ్వు నీ ప్రశ్నలు. నాకు తలనొప్పిగా ఉంది, అందుకే పడుకున్నా, అంతకు మించి ఇంకేం లేదు. బామ్ తీసుకుని తన తలకు రాద్దామని వెళ్లాను. ఏమీ వద్దు అన్నట్టుగానే ఒడిలో తల పెట్టుకుని పడుకుంది. తన కళ్లల్లోంచి నీళ్లొస్తున్నాయి. నాకు గాబరాగా అనిపించింది. ఎంతో సందడిగా ఉండే పిల్ల ఏంటిలా అసలు సంధ్య వేళ ఏడుస్తుంది అనుకుంటూ బలవంతంగా లేపి కూర్చోబెట్టాను. ఏం జరిగింది, ఎందుకలా ఏడుస్తున్నావు, నిన్ను ఎవరేమన్నారు అని దగ్గరకు తీసుకుని బుజ్జగించి అడిగేసరికి గట్టిగా ఏడవసాగింది. ఏడుస్తూనే వెక్కిళ్ల మధ్య, రేపటి నుంచి నేను అసలు స్కూల్కి వెళ్లనమ్మా అంటూ ఇంకా గట్టిగా ఏడవసాగింది. అయ్యో, స్కూల్కి వెళ్ళకపోవడం ఏంటి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరేమన్నారు, నాకు తెలియాలి కదా అని అడగ్గా పావుగంట తర్వాత తేరుకొని ఏం జరిగిందో చెప్పసాగింది. మా స్కూల్లోనే బి సెక్షన్లో 10th క్లాస్ చదివే మల్లిక వాళ్ళ అన్నయ్య గిరీష్ ప్రతిరోజు నేను స్కూల్కి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు చాలా రోజుల నుంచి ఏడిపిస్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటావా నన్ను, మనిద్దరం కలిసి ఎక్కడికైనా లేచిపోదామా అని అడుగుతున్నాడు. నేను ఇన్ని రోజులు అసలు పట్టించుకోలేదు వాడి మాటలు. ఊరికే వాగి వాగి వాడే ఊరుకుంటాడు అన్నట్టుగా అనుకున్నాను. కానీ ఈ రోజు వాడి ప్రవర్తన శృతి మించిపోయింది. నేను వచ్చేటప్పుడు వాడు ఏదో మాట్లాడుతూ ఉంటే నేను వినిపించుకోనట్లుగా వాడికి సమాధానం చెప్పకుండా వచ్చేస్తున్నాను. దాంతో వాడు నా డ్రెస్ పట్టుకుని గట్టిగా లాగాడు. చున్నీ చిరిగిపోయింది కూడా. అక్కడ చాలా మంది అబ్బాయిలు, పెద్దవాళ్లు కూడా ఉన్నారమ్మా. ఎవ్వరూ ఏమీ అనలేదు. పైగా అందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు. నాకు ఏడుపు వస్తుందమ్మా. ఇంక నేను స్కూల్కి వెళ్ళను
వాడు నేను కనిపించినప్పుడల్లా ఏడిపిస్తూ ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో అని నాకు చాలా భయమేస్తుందమ్మా అంటూ మళ్లీ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఏడుస్తారా? వాళ్లకు బుద్ధి చెప్పాలి గాని. వాడి పేరేమన్నావు? వాడి ఇల్లు ఎక్కడా? ఏం చదువుతున్నాడు? మీ స్కూల్లో చదివే అమ్మాయి వాళ్ళ అన్నయ్య అని చెప్పావు కదా. రేపు నేను వాడితో మాట్లాడతాను. మీ స్కూల్ కూడా వస్తాను. నువ్వు ఎప్పటిలాగానే స్కూల్కెళ్ళు అన్నాను. వద్దమ్మా, వాడు బూతులు అవి మాట్లాడుతూ ఉంటాడు. వాడికి ఇంకా చాలా మంది జులై ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ వాడిలాంటి వాళ్లే. నువ్వు రావద్దు, నిన్ను కూడా ఏమైనా అంటాడు. నాకు భయమేస్తుంది అంటూ ఏడుస్తూనే నాకు నచ్చజెప్పబోయింది. ఐషు, సరే నేను రాన్లే. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. నువ్వు కంగారు పడకు. అమ్మకు చెప్పావు కదా. ఇక నువ్వు ఈ విషయం మర్చిపో. నేను ఆలోచిస్తాను ఏం చేయాలి అని. ఏడవకు. ముందు లేచి బూస్ట్ తాగు. పద, హాల్లో కూర్చుని హోంవర్క్ చేసుకుందువు గాని. నాన్నగారు వచ్చే టైం అయింది. నిన్ను ఇలా డల్గా చూస్తే మళ్ళీ కంగారు పడతారు. అసలే నువ్వు మీ నాన్నగారి గారాల కూతురు కదా అంటూ తనను కొంచెం నవ్వించే ప్రయత్నం చేశాను. కానీ ఏం ప్రయోజనం కనిపించలేదు. తర్వాత నేను రూమ్ నుండి బయటకు వచ్చేశాను. రేపు ఏం చేయాలి? నా బిడ్డను ఇంతగా ఏడిపించిన వాడికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే అని తీక్షణంగా ఆలోచిస్తూ ఉండిపోయాను. అలా ఆలోచించగా ఒక చక్కని పరిష్కారం తట్టింది. రేపు నా ఆలోచన ప్రకారం చేయాలి అనుకుంటూ రిలాక్స్ అయ్యాను. పొద్దున లేవగానే పని అంతా చకచకా ముగించుకొని మా వారిని బ్యాంకుకి, పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత రెడీ అయ్యి నా క్లోజ్ ఫ్రెండ్ రమణికి కాల్ చేసి తనని మా ఇంటికి అర్జెంటుగా రమ్మని చెప్పాను. ఈలోపు నా కూతుర్ని ఏడిపించి ఆ గిరీష్ గారి అడ్రస్ కనుక్కున్నాను. రమణి వచ్చిన తరువాత తనకు విషయమంతా వివరంగా చెప్పాను. ఒక మంచి అందమైన ఇత్తడి పళ్ళెంలో చీర, జాకెట్ ముక్క, పువ్వులు, గాజులు, పండ్లు, పసుపు, కుంకుమ అన్నీ నీటిగా సర్దుకొని రమణి నేను కలిసి వాళ్ళింటికి వెళ్ళాం. గిరీష్ అమ్మా నాన్న, తాతయ్య, నాయనమ్మ ఇంట్లోనే ఉన్నారు. మేము ఎవరో తెలియక ఎవరు మీరు అంటూ మమ్మల్ని ఎందుకొచ్చారు అన్నట్టు ఆశ్చర్యంగా చూశారు. నేను వాళ్ళందరికీ నమస్కరిస్తూ, మీ అమ్మాయి మల్లిక మా పాప ఐశ్వర్య క్లాస్మేట్. మా పాప కోసం స్కూల్కి వెళ్ళినప్పుడు చాలాసార్లు మీ అమ్మాయిని చూశాను. నాకు చాలా నచ్చింది. రాకేష్ అని మా అన్నయ్య గారు అబ్బాయి ఉన్నాడు. వాడు పెద్దగా చదువుకోలేదు. 10 వరకు చదివి అలా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. వాడు మీ అమ్మాయిని ఎక్కడో చూశాడట. బాగా నచ్చిందని చెప్పాడు. మీరు పెళ్లి కొప్పుకుంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి చేసేద్దాం. ఇద్దరూ చిలకా గోరింకల్లా చక్కగా కాపురం చేసుకుని పిల్లల్ని కంటారు. మీరేమంటారు అంటూ చెప్పడం ఆపాను. వాళ్లంతా మతిపోయినట్టు చూశారు నా వంక. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? 10వ తరగతి చదివే 15 ఏళ్ల చిన్నపిల్లకి పెళ్ళేంటి? అది ఏ పని పాట లేని అలాంటి జులై వెదవుతోనా అంటూ నన్ను కొట్టినంత పని చేశారు. నేను తప్పుగా మాట్లాడానా? మా అబ్బాయి ఇష్టపడుతున్నాడు కదా అని మీ పిల్లని అడిగాను అన్నాను అమాయకంగా చూస్తూ. చాలే ఊరుకో, ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి పిచ్చివాగుడు ఆగకుండా ముందు మా ఇంట్లోంచి బయటకు నడువు అన్నాడు గిరీష్ తండ్రి. ఇంతలో లోపల నుంచి గిరీష్ వచ్చాడు. ఏం వాగుతున్నావు నువ్వు? నా చెల్లెలు అంత చిన్నపిల్ల, దానికప్పుడే పెళ్లి చేయాలా? అది కూడా ఎవరో జులై వాడికిచ్చి. ఇక నాకు కోపం ఆగలేదు. వాడి చెంప మీద నా శక్తంతా ఉపయోగించి లాగి పెట్టి కొట్టాను. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు. నిజమే, మీ మల్లిక చిన్నపిల్ల. తన గురించి నేను అలా మాట్లాడుండకూడదు. నేను అలా మాట్లాడడం తప్పే. మరి మా ఐశ్వర్య చిన్నపిల్ల కాదా? నువ్వు చేసే పనేంటి? తన స్కూలుకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఎక్కడికైనా లేచిపోదామా అని అడుగుతూ నోటికొచ్చినట్టు వెకిలిగా మాట్లాడుతూ చున్నీ లాగడం, ఆడపిల్లని అవమానించి ఏడుస్తూ ఉంటే ఆనందించడం ఏంటిది? అమ్మాయిని స్వేచ్ఛగా బ్రతకనివ్వరా మీరు? అది చిన్నపిల్ల, చదువు ఆటపాటలు తప్ప లోకం తెలియని పసిపిల్ల. నీలాంటి పనికిమాలిన వాడి మాటలకి చేతలకి భయపడిపోయి తనకెంతో ఇష్టమైన చదువు కూడా మానేయాలి అనుకుంటున్న పిచ్చిపిల్ల అంటూ మరో 2 వాయించాను వాణ్ణి. ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నలకు ఏం జరిగిందో తెలిసి వాడు చేసిన తప్పు అర్థమై తెలివి వచ్చినట్టుంది. అసలు ఏం జరిగిందంటూ అడిగారు. నా స్నేహితురాలు రమణి ఐశ్వర్య విషయంలో గిరీష్ చేస్తున్నదంతా వాళ్ళకి వివరంగా చెప్పింది. అప్పుడు తన కొడుకుపైన చాలా కోపం వచ్చేసింది వాళ్ళకి. మనకి ఒక ఆడపిల్ల ఉంది, మరొక ఆడపిల్లను ఏడిపించవచ్చా? తప్పు కదా గిరీష్. చదువు సంధ్య మానేసి పని పాట లేకుండా తిరుగుతూ ఉంటే
ఏదో చిన్నతనంలే నువ్వే మారతావు అనుకున్నాను. రోడ్ల మీద పడి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నావన్నమాట. మరోసారి ఇలాంటిదేదైనా జరిగిందని తెలిస్తే నేను నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేసి నీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా అంటూ కొడుకు తరపున క్షమాపణ చెప్పి మరోసారి ఇలాంటి తప్పు చేయడని అన్నాడు. వాళ్ళమ్మ, నానమ్మ, తాతయ్య కూడా వాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఏమో నాకైతే చూస్తుంటే వాళ్ళలో కాస్త పశ్చాత్తాపం వచ్చినట్టే అనిపించింది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయనాంటీ, నన్ను క్షమించండి అంటూ నా కాళ్ల మీద పడ్డాడు. నేను వాడికి దూరంగా జరుగుతూ, చూస్తాను మళ్లీ ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇప్పట్లా మంచి మాటలతో మాత్రం చెప్పను. నీకు జీవితం అనేదే లేకుండా చేస్తాను నా బిడ్డ జోలికొస్తే. నోరు లేని జంతువులు, పక్షులే ఎవరైనా తమ పిల్లల జోలికొస్తే ఊరుకోవు. అలాంటిది అన్నీ తెలిసిన మనిషిని నేను ఎలా ఊరుకుంటాననుకున్నావు? నా కూతుర్ని ఏడిపిస్తే అన్నాను. వాడు మరోసారి ఇలాంటి తప్పు జరగదాంటీ అంటూ 2 చేతులు జోడించాడు. వాళ్ల పెద్దవాళ్లు కూడా మమ్మల్ని క్షమించమ్మా, ఇది మా పెంపకంలో లోపమే, మరోసారి ఇలా జరగకుండా మేము చూసుకుంటాం అనడంతో ఇక బయటికి వచ్చేసా. బిడ్డని కన్న తల్లిని నాకు తెలియదా ఇలాంటి రాబందుల నుండి నా చిట్టి తల్లిని ఎలా రక్షించి కాపాడుకోవాలో? సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తాజాగా అప్పుడే విరిసిన సిరిమల్లె పువ్వులా కిలకిలా నవ్వుతున్న ఐశ్వర్యని చూశాక అప్పటిదాకా ఉద్వేగంతో ఊగిపోతున్న నా హృదయం కాస్త కుదుటపడింది. సమస్య ఇంతటితో మమ్మల్ని వదిలిపోయిందిలే అనుకుంటూ కళ్ళ నిండుగా నా బిడ్డని చూసుకుంటూ ఉంటే మనసులో ఎంత శాంతి, ఎంత సంతోషం. ఏదైనా సమస్య మనదాకా వస్తే గాని మనకు తెలియదు, ఎదుటివారిని ఏడిపించినప్పుడు తెలియదు. గిరీష్ లాంటి అబ్బాయిలకు అదే సమస్య తన చెల్లి దగ్గరకు వచ్చి నిలబడితే తట్టుకోలేకపోయాడు. మరి ఎదుటి వాళ్ళు కూడా అలాంటి వాళ్లే కదా, మనకు కలిగే బాధే వాళ్ళకి కలుగుతుంది కదా అనే ఆలోచన వస్తే సగం సమస్యలు తగ్గిపోతాయి. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.